ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ గ్రహబలం కార్యక్రమానికి ఘన స్వాగతం. ప్రస్తుతం ధనుర్మాసం జరుగుతూ ఉంది. ధనుర్మాసము అంటే మూలా నక్షత్రంలోకి సూర్యప్రవేశాన్ని ధనుర్మాసం అంటారు. అంటే మూలా నక్షత్రం అంటే ధనస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు కనుక ఆ రోజే ధను సంక్రమణం ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మకర సంక్రాంతి రోజున అంటే ఉత్తరాషాఢ నక్షత్ర రెండవ పాదమైనటువంటి మకర రాశిలోనికి సూర్యప్రవేశం జరగడంతో మకర సంక్రమణం ప్రారంభం అవుతుంది. అంటే ధనుర్మాసానికి ప్రారంభమైన తర్వాత నెల రోజుల్లో కూడా మనం చేసేటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. వాటిలో అతి ముఖ్యమైనటువంటిది ఒకటి ఉంది. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ మనం ప్రత్యేకంగా మీ గ్రహబలం కార్యక్రమంలో ప్రేక్షకులకు మరొకసారి తెలియజేయటం అనేది సరైనటువంటి స్థితి. మూలా నక్షత్రంలోకి సూర్యప్రవేశం జరిగిన తర్వాత వచ్చేటువంటి మూలా నక్షత్రం రోజున ఒక విశేషమైనటువంటి బీజాక్షరంతో సంబంధమైనటువంటి నామాలని పఠించడం అనేది చాలా ఉత్తమోత్తమం. అంటే మూలా నక్షత్రంలోకి సూర్యప్రవేశం జరిగిన తర్వాత అంటే ధనుర్మాసం జరిగిన తర్వాత మకర సంక్రాంతి వచ్చే లోపల అమావాస్యకు ముందు రోజున అంటే బహుళ చతుర్దశి, మాస శివరాత్రి, మూలా నక్షత్రం జనవరి 10వ తేదీ గురువారం రాబోతున్నది. 2013 జనవరి 10వ తేదీ గురువారం అమావాస్య ముందు చతుర్దశి మూలా నక్షత్రం కనుక ఆ మూలా నక్షత్రం వచ్చినటువంటి మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి రోజున మనం ప్రత్యేకమైనటువంటి 54 నామాల్ని మనం పఠించబోతున్నాం. ఏమిటి ఆ నామాలు, ఏమిటి ఆ విశిష్టత అని కూడా మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా తమ తమ యాంత్రిక జీవనంలో కొన్ని రకాల కార్యక్రమాలని పాటిస్తుంటారు, కొన్ని రకాల కార్యక్రమాలను పాటించలేకపోతుంటారు. ఏదైనా యాంత్రిక యుగంలో ధనమూలం ఇదం జగత్, డబ్బు లేనిదే ఎవరు ఏమీ చేయలేరు. మరి అలాంటి డబ్బు మనం సంపాదించాలంటే బుద్ధిని ఉపయోగించాలి, మనసును ఉపయోగించాలి. బుద్ధిని మనస్సును ఉపయోగించాలి అంటే మనకు తగిన విధంగా బుద్ధిబలం కూడా కొంతవరకు అనుకూలించాలి. బుద్ధిబలం అనుకూలించడంతో పాటు మనం చేసేటువంటి వృత్తులలో, మనం చేసేటువంటి వ్యాపారాల్లో, మనం చేసేటువంటి ఉద్యోగాల్లో ఎలాంటి ఆటుపోట్లు కూడా రాకుండా ఉండే విధంగా కూడా మనం ప్రయత్నం ఉంటూ చేయాలి. హిందూ సంప్రదాయంలో, మన సంస్కృతి సాంప్రదాయాల్లో పర్వదినాలు ఎన్నో వస్తుంటాయి. భోగి పండుగ వస్తుంది, నెల రాదు కదా, సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. వినాయక చతుర్థి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. అలాగే శ్రీరామనవమి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. మరి శ్రీరామనవమి కానీ ఇతర పర్వదినాలు కానీ సంవత్సరానికి ఒకరోజే వస్తున్నప్పటికీ కూడా ఆ రోజున ఆ దేవతామూర్తులను మనం ధ్యానించడమే కాకుండా సంవత్సరంలో మిగిలిన రోజులలో కూడా ధ్యానిస్తూ ఉంటాం. కానీ శ్రీరామనవమి కానీ, వినాయక చతుర్థి కానీ, లేక మరొక పర్వదినం కానీ ఆయా పర్వదినాల్లో ఆ దేవతామూర్తులను విశేషంగా మనం కీర్తిస్తాం, విశేషంగా పూజలు జరుపుతాం. మిగిలిన రోజుల్లో కూడా మన అనుకూలతను బట్టి ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటుంటాం. అలాగే చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసినా కూడా ఇతరులకు చెప్పి ఉండకపోవచ్చు. గుర్తుంచుకోండి, మూలా నక్షత్రమైనటువంటి మొదటి పాదంలోకి ధనస్సు రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశిస్తే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత ధనుర్మాసం పూర్తయ్యే లోపల వచ్చేటువంటి మూలా నక్షత్రం రోజునే మనం పరమేశ్వరుని ప్రార్థించాలి. పరమేశ్వరుని 54 నామాలతో ప్రార్థించాల్సిన అవసరం ఉన్నది. మరి ఏ విధంగా ప్రార్థించాలి? ఒక్కసారి కనుక మీరు లలిత సహస్రనామ స్తోత్రానికి వెళ్తే అందులో 123వ సంఖ్యలో 2 లైన్లు ఉంటాయి. కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. ఈ 2 లైన్లు మీకు కనబడతాయి.
సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. ఈ ఒక్క లైన్ను మనం ఇప్పుడు అర్థతాత్పర్యాలు తీసుకుంటాం. ఇప్పుడు నా వెనుక వైపున కనపడేటువంటి బ్యాక్గ్రౌండ్లో మీకు మధ్యలో పరమేశ్వరి ఉంది. పరమేశ్వరికి కుడివైపున సరస్వతీదేవి ఉంది. పరమేశ్వరికి ఎడం వైపున లక్ష్మీదేవి ఉంది. ఇది అందరికీ తెలిసినటువంటిదే. కానీ లలితా సహస్రనామ స్తోత్రంలో 123వ సంఖ్యలో ఉన్నటువంటి 2 లైన్లలో 2 పంక్తులలో 2వ పంక్తి ఒకే నామంతో ఉన్నటువంటిది. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఇదే నామాలకు వస్తే 614వ నామం అవుతుంది. 614వ నామం ఏమిటి? సచామర రమావాణి సవ్య దక్షిణ సేవితాయై నమః. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవితాయై నమః. ఇది ఒకే నామం. ఒక్కసారి ఈ నామానికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. ఎందుచేతనంటే మూలా నక్షత్రం జనవరి 10వ తేదీ గురువారం, అమావాస్యకు ముందు వచ్చేటువంటి బహుళ చతుర్దశి మహాశివరాత్రి రోజు రాబోతున్నది. విశేషమైనటువంటి పర్వదినం. ఆ రోజున మనం ఆ పరమేశ్వరుని ప్రార్థించాలి. ఏ విధంగా ప్రార్థించాలి? సహజంగా ఒక మూలా నక్షత్రమే కాకుండా మిగిలినటువంటి మాసాలలో, అంటే ధనుర్మాసం కాకుండా మిగిలిన మాసాలలో మీకు అనుకూలంగా ఉండి అవకాశాలు ఉంటే ప్రతి నెలలో 2 నక్షత్రాలు చెబుతా. మొదటిది ఉత్తరా నక్షత్రం, రెండవది మూలా నక్షత్రం. ఉత్తరా నక్షత్రం లక్ష్మీదేవికి సంబంధించినటువంటిది. మూలా నక్షత్రం సరస్వతీదేవికి సంబంధించింది. కనుక ఇక్కడ సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. సవ్య అంటే కుడివైపు, దక్షిణ అంటే ఎడమవైపు. సేవిత సేవిస్తున్నారు, సేవింపబడుతున్నది. ఎవరు? సచామర రమావాణి. రమా, రమ అంటే శ్రీ, రమ అంటే శ్రీ అని, వాణి అంటే ఐ అని అక్షరం. ఇక్కడ శ్రీ అనే అక్షరం, వాణి అంటే ఐ అనే అక్షరం. చామర, చామర అంటే 0. సచామర అంటే 0తో కూడినటువంటి వర్ణము అని, అంటే ఒక బీజాక్షరం. ఇక్కడ రమ అంటే శ్రీ, సచామర రమ అంటే రమ అనేటువంటిది ఏమిటి? శ్రీ అనేటువంటి బీజాక్షరానికి 0 చేర్చడం అంటే శ్రీం. అర్థమైంది కదా? వాణి అంటే ఐ, సచామర 0తో కూడినటువంటి వర్ణము అంటే ఐం. కనుక ఈ ఐం, ఈ శ్రీం, ఈ 2 బీజాక్షరాలు ఎటువైపునున్నాయి? సవ్య దక్షిణ సేవిత. ఆ పరమేశ్వరికి కుడివైపున సరస్వతీ బీజము అంటే సరస్వతి తల్లి, అలాగే ఎడమవైపున లక్ష్మీదేవి. ఇరువురు కూడా అలా వింజామలతో సేవిస్తూ ఉన్నారు. వింజామలతో వారు వీస్తుంటే సేవింపబడుతున్నది ఆ లలితా పరమేశ్వరి. కనుక ప్రతి ఒక్కరూ తమ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో కానీ, అలాగే ధనానికి సంబంధించినటువంటి ఎన్నో రకమైన అంశాలు ఉంటాయి. అలాంటి అంశాల్లో కానీ తమ పరిపాలనా విభాగాల్లో తమకు తెలియనటువంటి లోపాలు ఉంటాయి. ఆ లోపాలని కప్పిపుచ్చుకోవటానికి ఒక్కోసారి శతప్రయత్నం చేస్తుంటారు. కప్పిపుచ్చుకున్నా కూడా ఒక్కోసారి లోపాలు వస్తుంటాయి. తెలియకుండా లోపాలు వస్తుంటాయి, తెలిసి లోపాలు వస్తుంటాయి, తెలిసి తెలియకుండానే కూడా కొన్ని లోపాలు నెత్తిన పడుతూ ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా అటు సరస్వతిని, ఇటు లక్ష్మీదేవిని, ఈ రెండింటిని కూడా పరోక్షంగా మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఎలా? ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఒక కూరగాయల వ్యాపారస్తుడు ఉన్నాడు. కూరగాయల వ్యాపారస్తుడు ఒక బండి మీద కూరగాయలు అమ్ముకుంటూ పోతుంటాడు. కేవలం అతను 4 వీధులు అమ్ముతుంటాడు, కూరగాయలు అమ్ముతుంటాడు. కానీ అక్కడ సరస్వతి ఎవరు? ఆ బండి మీద ఉన్న కూరగాయలే, ఆ తక్కెడ, త్రాసు, అది సరస్వతి. ఆ త్రాసు లేకపోతే అక్కడ ఏం పని చేయలేడు. కాబట్టి ఇక్కడ వాగ్బీజంగా ఉన్నటువంటి సరస్వతీదేవి తనకు పరోక్షంగా ఉంది, ఆ త్రాసు రూపంలో అక్కడ ఉంది. అలాగే ఒక కట్టెలు కొట్టే వ్యక్తి ఉన్నాడు. ఆ కట్టెలు కొట్టే వ్యక్తి ఆ గండ్రగొడ్డలు తీసుకోవటం, లేక మరొక ఆయుధం తీసుకొని అడవికి పోయి కట్టెలు కొట్టి తీసుకుని వచ్చి అమ్ముతుంటాడు.
అక్కడ అతని సరస్వతి ఎవరు? చేతిలో ఉన్నటువంటి గొడ్డలి. అలాగే ఒక రచయిత ఉన్నాడు. ఆ రచయిత చక్కగా తన దగ్గర ఉన్నటువంటి కలంతో పాటు మంచి మంచి రచనలు చేస్తుంటాడు. కనుక అక్కడ సరస్వతి ఎవరు? ఆ కలము. అలాగే ఒక అవధాని గారు ఉంటారు. అవధాని గారు అద్భుతమైనటువంటి వాగ్ధాటితోటి 10 మందిని ఆకట్టుకుంటాడు. అక్కడ తనకు వాగ్బీజంగా సరస్వతి. కనుక సరస్వతి అంటే కేవలం వాక్కు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ వారి సంపాదన పరమైనటువంటి అంశాలలో మూలతత్వం ఏదైతే ఉందో ఆ మూలతత్వమే సరస్వతి. తద్వారా లభించేటువంటి తత్వమే లక్ష్మీతత్వం. కనుక అటు సరస్వతిని ఇటు లక్ష్మీదేవిని ఈ 2 తత్వాలని సమన్వయపరుస్తూ ప్రతి వ్యక్తిని ముందుకు తీసుకుని వెళ్ళాలంటే ఒక రాజ్యాధికారం అంటూ ఇవ్వడానికి ఉండేటువంటిదే ఆ పరమేశ్వర తత్వము. ఆ పరమేశ్వరే హ్రీం. కనుక సవ్య దక్షిణ సేవిత, కుడివైపున సరస్వతీదేవి, ఆ ఎడమవైపున లక్ష్మీదేవి. సచామర రమావాణి, రమ అంటే శ్రీ, వాణి అంటే ఐం. కనుక ఆ శ్రీ ఐ అనేటువంటి ఆ అక్షరాలకి సచామర 0 కలిపితే వర్ణం శ్రీం ఐం అవుతుంది. కనుక సవ్య దక్షిణ సేవిత. కనుక ఇటువైపున ఐం, అటువైపున శ్రీం ఉన్నప్పుడు ఆ మూలమంత్రం ఏమిటి? ఐం హ్రీం శ్రీం అనేటువంటి మంత్ర రూపంలో ఉపాసింపబడుతున్నది ఆ పరమేశ్వరి. కనుక మీరందరూ చేయవలసింది ఏమిటంటే, మనకు తెలిసిందే లలితా సహస్రనామ నామాలు తీసుకుంటే ఓం ఐం హ్రీం శ్రీం, ఓం ఐం హ్రీం శ్రీం అని అందరికీ తెలుసు. కానీ ఐం ఏమిటి, శ్రీం ఏమిటి, హ్రీం ఏమిటి? ఇది 614వ నామం అయినటువంటి సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అనేటువంటి నామంలో గుప్తంగా ఉన్నటువంటి అర్థం ఇప్పుడు నేను చెప్పినటువంటిది. కనుక ప్రతి ఒక్కరూ లలిత త్రిశతిలో హ్రీంకారంతో ఉన్నటువంటి నామాలు 60 ఉన్నప్పటికీ అందులో 54 నామాలు మాత్రమే మనం తీసుకుంటున్నాం. ప్రత్యేకంగా కుజుడు వర్సెస్ రాహు శనులు యొక్క వివరాలు మనం వచ్చే నెల నుంచి ఫిబ్రవరిలో హ్రీంకార యజ్ఞం మొదలు పెడుతున్నాం. కనుక ఆ హ్రీంకార యజ్ఞానికి ముందుగానే మీరు ఉత్తరా నక్షత్రం రోజున కానీ మూలా నక్షత్రం రోజు కానీ ప్రతి నెల చేయించడానికి ప్రయత్నం చేయండి. మేము ఉత్తరా నక్షత్రం నుంచి మొదలు పెట్టుకుంటామంటే వెరీ గుడ్. జనవరి 4వ తేదీ శుక్రవారం ఉత్తరా నక్షత్రం వచ్చింది. కనుక ఆ రోజు ఉత్తరా నక్షత్రం రోజు కానీ లేదా జనవరి 10వ తేదీ బహుళ చతుర్దశి మూలా నక్షత్రం రోజు కానీ హ్రీం బీజాక్షరాలు 54 ఉన్నాయి. కనుక ఈ బీజాక్షర నామంతో హ్రీం బీజంతో ఉన్నటువంటి నామాలు 54 నామాలు ఉన్నాయి. కనుక ఆ 54 నామాల్ని ప్రతి ఒక్కరూ కూడా కంఠస్థం చేయడం ప్రయత్నం చేయండి. మరి ఏం చేయాలి? 10వ తేదీ ఏం చేయాలి? 4వ తేదీ లేదా ప్రతి నెలలో వచ్చేటువంటి ఉత్తరా నక్షత్రము మూలా నక్షత్రం. ఉత్తరా నక్షత్రం నుంచి 8వ నక్షత్రమే మూలా నక్షత్రం. జననం నుంచి మరణం వరకు మొత్తం 8 అంశాలు. కనుక ఆ ఉత్తరా నక్షత్రంతో ప్రారంభించి మూలా నక్షత్రంతో 8వ నక్షత్రంతో ముగిసిపోతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెలలో ఉత్తర మరియు మూల, లేదా అవకాశం లేదనుకోండి కనీసం జనవరి 10వ తేదీ మూలా నక్షత్రం ఆ పరమేశ్వరుని ఈ 54 నామాలతోటి ప్రార్థించండి. కలిసి పూజలు చేసుకున్న వారు ఎంతోమంది ఉంటారు. కలిసి పూజలు చేసుకున్న వారి దగ్గర హ్రీం అనేటువంటి బీజాక్షరంతో ఉన్నటువంటి ఆ రక్షా కవచం ఉంటుంది. కనుక ఆ రక్షా కవచాన్ని మీ పూజా మందిరంలో ఉంచుకోండి. చక్కగా అక్కడ దీప ప్రజ్వలన చేయండి. ఈ 54 నామాలని పఠించండి. ఏది మీకు తోచినటువంటి తీపి పదార్థాన్ని ఆ తల్లికి నివేదించండి. కలిసి పూజలు మేము చేసుకోలేకపోయినామండి, మా దగ్గర హ్రీం అనేటువంటి రక్షా కవచం లేదు అండి అని అనుకున్నాను అనుకోండి, సమస్య ఏమీ లేదు. మీ పూజా మందిరంలోనే ఆ 54 నామాన్ని చిత్రపటం ఎట్లా ఉంటుంది కనుక పరమేశ్వరి చిత్రపటాన్ని చూస్తూ ఈ 54 నామాల్ని తప్పకుండా జనవరి 10వ తేదీ గురువారం నాడు విశేషమైన రోజు, మాస శివరాత్రి, బహుళ చతుర్దశి, మూలా నక్షత్రం, ధనుర్మాసం వచ్చిన తర్వాత ధనుర్మాసం వెళ్ళబోయే లోపల వచ్చేటువంటి మూలా నక్షత్రం ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. ఏ సంవత్సరమైనా గుర్తుంచుకోండి. ఏమిటి? ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి ధనుర్మాసం ఎండింగ్ లోపల వచ్చేటువంటి మూలా నక్షత్రం రోజున అది అమావాస్య రోజు కానీ లేక అమావాస్య ముందు చతుర్దశి కానీ వస్తే విశేష ఫలప్రదము.
కనుక అలాంటి విశేష ఫలప్రదమైనటువంటి రోజే జనవరి 10వ తేదీ. కనుక ఆ నామాలు ఇప్పుడు ప్రారంభమవుతాయి. కనుక ఆ నామాలన్నీ నోట్ డౌన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ నోట్ డౌన్ చేసుకొని జనవరి 10వ తేదీన చక్కగా పఠించండి. ఆ తల్లిని ప్రార్థించండి. మంచి అనుకూల పరిస్థితులను కూడా పొందడానికి ప్రయత్నం చేయండి. కనుక తప్పకుండా ఈ చెప్పేటువంటి నామాలు 54 నామాలు ఉన్నాయి. కనుక ఆ 54 నామాలని కూడా మీరు వీలైనంత వరకు మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాల్లో లలితా త్రిశతిలో కూడా నామాలు ఉంటాయి. కనుక ఆ నామాలను కూడా మీరు కంఠస్థం చేయడానికి ప్రయత్నం చేయండి. పరోక్షంగా అవి హ్రీంకార యజ్ఞానికి మనకు ఉపయోగపడతాయి. లలితా త్రిశతిలో హ్రీం అనేటువంటి బీజాక్షరంతో ఉన్నటువంటి నామాలు తెలియజేస్తున్నాను, మీరు నోట్ డౌన్ చేసుకోండి. 81వ నామం ఓం హ్రీంకార రూపాయై నమః. 82 ఓం హ్రీంకార నిలయాయై నమః. 83 ఓం హ్రీం పదప్రియాయై నమః. 84 ఓం హ్రీంకార బీజాయై నమః. 85 ఓం హ్రీంకార మంత్రాయై నమః. 86 ఓం హ్రీంకార లక్షణాయై నమః. 87 ఓం హ్రీంకార జపసుప్రీతాయై నమః. 88 ఓం హ్రీం మత్యై నమః. 89 ఓం హ్రీం విభూషణాయై నమః. 90 ఓం హ్రీం శీలాయై నమః. 91 ఓం హ్రీం పదారాధ్యాయై నమః. 92 ఓం హ్రీం గర్భాయై నమః. 93 ఓం హ్రీం పదాభిదాయై నమః. 94 ఓం హ్రీంకార వాచ్యాయై నమః. 95 ఓం హ్రీంకార పూజ్యాయై నమః. 96 ఓం హ్రీంకార పీఠికాయై నమః. 97 ఓం హ్రీంకార వేద్యాయై నమః. 204 ఓం హ్రీం శిఖామణయే నమః. 205 ఓం హ్రీంకార కుండాగ్నిశిఖాయై నమః. 206 ఓం హ్రీంకార శశిచంద్రికాయై నమః. 207 ఓం హ్రీంకార భాస్కర రుచ్యై నమః. 208 ఓం హ్రీంకారాంబోధచంచలాయై నమః. 209 ఓం హ్రీంకార కందాంకురికాయై నమః. 210 ఓం హ్రీంకారైకపరాయణాయై నమః. 211 ఓం హ్రీంకార దీర్ఘికాహంస్యై నమః. 212 ఓం హ్రీంకారోద్యానకేకిన్యై నమః. 213 ఓం హ్రీంకారారణ్యహరిణ్యై నమః. 214 ఓం హ్రీంకారావాలవల్లర్యై నమః. 215 ఓం హ్రీంకార పంజరసుత్యై నమః. 216 ఓం హ్రీంకారాంగణదీపికాయై నమః. 217 ఓం హ్రీంకార కందరాసింహ్యై నమః.
218 ఓం హ్రీంకారాంబుజభృంగికాయై నమః. 219 ఓం హ్రీంకారసుమనోమాధ్యై నమః. 220 ఓం హ్రీంకారతరుమంజర్యై నమః. 281 ఓం హ్రీంకారమూర్తయే నమః. 282 ఓం హ్రీంకారసౌధశృంగకపోతికాయై నమః. 283 ఓం హ్రీంకారదుగ్ధాబ్ధిసుధాయై నమః. 284 ఓం హ్రీంకారకమలేంద్రిరాయై నమః. 285 ఓం హ్రీంకారమణిదీపార్చిషే నమః. 286 ఓం హ్రీంకారతరుశారికాయై నమః. 287 ఓం హ్రీంకారపేటకమనయే నమః. 288 ఓం హ్రీంకారాదర్శబింబికాయై నమః. 289 ఓం హ్రీంకారకోశాశిలతాయై నమః. 290 ఓం హ్రీంకారాస్థాననర్తక్యై నమః. 291 ఓం హ్రీంకారసుక్తికాముక్తామనయే నమః. 292 ఓం హ్రీంకారబోధితాయై నమః. 293 ఓం హ్రీంకారమయసవర్ణస్తంభవిద్రుమపుత్రికాయై నమః. 294 ఓం హ్రీంకారవేదోపనిషదే నమః. 295 ఓం హ్రీంకారాధ్వరదక్షిణాయై నమః. 296 ఓం హ్రీంకారనందన రామనవకల్పకవల్లర్యై నమః. 297 ఓం హ్రీంకారహిమవద్గంగాయై నమః. 298 ఓం హ్రీంకారార్ణవకౌస్తుభాయై నమః. 299 ఓం హ్రీంకారమంత్రసర్వస్వాయై నమః. 300 ఓం హ్రీంకారపరసౌఖ్యదాయై నమః. విన్నారు కదా ఈ 54 నామాలు. కనుక ఈ 54 నామాలని మీరు నోట్ డౌన్ చేసుకోండి. జనవరి 10వ తేదీన చక్కగా ఆ తల్లిని ప్రార్థించండి. ఇది ఈనాటి మీ గ్రహబలం కార్యక్రమం. తిరిగి రేపటి మీ గ్రహబలం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.